హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా పెళ్లి జ్యువెలరీ అయితే షేర్ చేయబోతున్నానండి. అంటే వాటి వెయిట్ ఎంత ఉంది, నేను రెడీమేడ్ తీసుకున్నానా లేకుంటే గోల్డ్ స్మిత్ దగ్గర చేయించానా అనేది అయితే మీకైతే ఇక్కడ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కమ్మలండి. కమ్మలు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ నేను ఎక్కువ అయితే స్టోన్స్ ప్రిఫర్ చేశాను. సో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసి పల్స్ అయితే వచ్చినాయి. తర్వాత మాటీలు ఇలా పైకి పెట్టుకుంటాం కదా, సో అవి ఇట్లా చెవు చుట్టూ పెట్టేది కాకుండా ఇలా అయితే తీసుకున్నాను. నాకు ఇవి అయితే బాగా అనిపించింది. వీటిలో కూడా ఇంకా కమ్మలకి మ్యాచ్ అయ్యేలా గ్రీన్ అండ్ పింక్ స్టోన్సే పెట్టించేసుకున్నానండి. తర్వాత వచ్చేసి హారము. యాక్చువల్గా కమ్మలు వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ అండి. మాటీలు వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. తర్వాత హారం వచ్చేసి 52 గ్రామ్స్ అండి. ఈ హారం కూడా మొత్తము లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ మనకు గోల్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా లక్ష్మీదేవి. ఆ పక్కన కూడా ఇక్కడ నేను మొత్తము స్టోన్స్ అని చెప్పాను కదా, సో పింక్ అండ్ గ్రీన్ స్టోన్సే ఉన్నాయి ఎక్కువగా. వీళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నా కానీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అంటే మనం రెడీమేడ్గా తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఫినిషింగ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము తీసుకున్నప్పుడు గోల్డ్ కాస్ట్ 70,000 ప్లస్ ఉండే, అంటే 4 years బ్యాక్. అప్పుడే 7 to 8 lakh వరకు అయితే అయ్యిందండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా ఒక ఉంగరం తీసుకున్నామండి. అదే వంక ఉంగరం పెడతారు కదా మ్యారేజెస్లో, సో ఇది వచ్చేసి 2.9 గ్రామ్స్ అయితే పడింది. ఇందులో కూడా నేను పింక్ స్టోన్ అయితే తీసుకున్నాను. సో నా జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.